పెద్ది మైండ్ బ్లోయింగ్ మూవీ అసలుకి. బుచ్చిబాబు గారు ఏం మూవీ తీశారండి బాబు, అసలు మైండ్లో నుంచి బయటికే వెళ్ళట్లేదు. బాధ, సంతోషం, ప్రేమ, యాక్షన్, ఎమోషన్, మోటివేషన్, ఆట పాట అన్నిటిని మిక్సీలో కొట్టి కుమ్మి పడేశారు అంతే. అనవసరమైన వాయిలెన్స్ లేదు, బోల్డ్ రొమాంటిక్ సీన్స్ లేవు, అవసరమైనంత ఫైట్, అవసరమైనంత ప్రేమని మాత్రమే చూపించారు. ఎండ్ వరకు అనుకున్న కాన్సెప్ట్ని అలా స్మూత్గా నడిపించారు. మూవీలో ఎవరికిచ్చిన రోల్స్ని వాళ్ళు అద్భుతంగా యాక్ట్ చేశారు. జగపతి బాబు గారిని ఎంత బాగా చూపించారండి అసలుకి. ఇంతవరకు మనం ఆయన్ని ఒక హీరోగానో విలన్గానో ఒక మాస్ యాంగిల్లో చూసాం, అలాంటిది ఇంత సింపథెటిక్ రోల్లో ఎంత బాగా చూపించారు. అసలు ఒక కొత్త వర్షన్ని చూపించారు. జాన్వి గారు, శృతి గారు అయితే వాళ్ళ యాక్టింగ్తో, వాళ్ళ డ్యాన్స్తో, వాళ్ళ ఎక్స్ప్రెషన్తో ఇరక్కుమ్మేశారు. ఇక రామ్ చరణ్ అన్న ఏం యాక్ట్ చేసావన్నా అసలుకి నువ్వు. నిజంగా ఈ మూవీ కోసం 2 years మీరు పడ్డ కష్టం క్లియర్గా కనిపిస్తుంది. మీరు యాక్ట్ చేశారు అని చెప్పడం కంటే ఈ మూవీలో జీవించారు అని చెప్పడం కరెక్ట్. అసలు ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటన్నా, క్రికెట్కి ఒక బాడీ, రెజ్లింగ్కి ఒక బాడీ, రన్నింగ్కి ఒక బాడీ. వామ్మో, మీకు మీ ఎఫర్ట్స్కి, మీ డిసిప్లైన్కి, మీ డెడికేషన్కి నిజంగా టేక్ ఏ బో అన్న. మూవీలో కొన్ని డైలాగ్స్ అలా డైరెక్ట్గా ఎక్కేసాయి, ఇంకొన్ని సీన్స్కి అయితే గుండె బరువు ఎక్కిపోయింది. అసలు రామ్ చరణ్ అన్న ఏడవకుండానే అవతల వాళ్ళని ఏడిపించేశాడు. 100 మంది మూవీ చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏదో ఒక పార్ట్లో ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు. చిన్న నుంచి పెద్ద వరకు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ, నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ. అందరూ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, ఖచ్చితంగా చూడండి. మళ్ళీ పుడతావా ఏంటి?